తెలంగాణ రాష్ట్రంలోనే పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే ప్రకాష్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించారని ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు. రానున్న 2 ఏళ్లకు ముందే టికెట్ ప్రకటించి తనను ఆశీర్వదించాలనేటువంటి రూట్ క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో పరకాల పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. సురేఖ బర్త్డే సందర్భంగా ఆయన కూతురు ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటించి పట్టుమని 5 రోజులు కూడా గడవక ముందుకే పరకాల నియోజకవర్గంలోని గీసుగుంట లోపల తన పర్యటన ఖరారు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో అంటే పరకాల పాలిటిక్స్పై బహిరంగ సభపై మనతో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని ఒకసారి అడిగి తెలుసుకోవాలి. సార్, ప్రకాష్ రెడ్డి గారు, అంటే ముఖ్యమంత్రి క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు, మీకు ఏమనిపిస్తుంది సార్? ఒక స్థానిక శాసనసభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే 2.5 సంవత్సరాల అంటే దగ్గర 2 సంవత్సరాల 8 నెలల పరకాల నియోజకవర్గంలో నేను ఒక ఆలోచనతోటి ఒక క్రమ పద్ధతిలో చేస్తున్న అభివృద్ధి, అదేవిధంగా పరకాల ప్రజల యొక్క జీవన ఆర్థిక పరిస్థితులు పెంపొందించుకోవడానికి తీసుకుంటున్న చర్యలను, అదేవిధంగా మూడోది ఏంటంటే వివిధ రకాల సర్వేలలో కూడా వారికి వచ్చిన సమాచారం మేరకు నన్ను మళ్ళీ రాబోయేసారి కూడా ప్రకాశాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పడం జరిగింది. అదొక భాగం. రెండోది ఏంటి అని అంటే కాన్స్టిట్యున్సీలో కొంత కన్ఫ్యూజన్ కొందరు క్రియేట్ చేశారు. ఆ కన్ఫ్యూజన్ కూడా ఎప్పుడు కూడా రాజకీయంగా ఏ పార్టీకైనా కరెక్ట్ కాదు. కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చూస్తే ఏ గవర్నమెంట్లో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడెక్కడైతే కొంత పబ్లిక్లో మంచి పేరు ఉందో, డెవలప్మెంట్ యొక్క ఫలాలు ప్రజలకు అందే విధంగా స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తున్నప్పుడు ప్రజల్లో వచ్చిన అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సీట్లను అనౌన్స్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. గతంలో కూడా ఇదేం కొత్త వ్యవహారమే కాదు, ఆనవాయితీలో వస్తున్నాయి. ఎందుకు అక్కడ ఎలాంటి అంబిక్విటీకి అవకాశం లేకుండా క్లారిటీ పబ్లిక్లో వెళ్ళిపోతే ఏంటంటే పబ్లిక్ కూడా పార్టీని, లీడర్ను ఇద్దరిని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అదేవిధంగా లీడర్ కూడా ఓన్ చేసుకుంటాడు. ఆ ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఈ రకంగా క్లారిటీ ఇచ్చింది పార్టీ వైపు నుంచి కానీ ముఖ్యమంత్రి వైపు నుంచి క్లారిటీ వచ్చింది. కానీ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గీసుగొండ మండలంలో ఈరోజు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన సమాచారం ఉందా? ఇట్లాంటి పర్యటన ఎట్లాంటి మీరు అనుకునే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందా? ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారి బర్త్డే కార్యక్రమం, ఆ బర్త్డే కార్యక్రమం సందర్భంగా ఏదో హెల్మెట్స్ పంపిణీ చేస్తున్నారు, కొన్ని స్విచ్చింగ్ మెషిన్స్ పంపిణీ చేస్తున్నారు. అంటే మంచి కార్యక్రమం చేయనండి. దాని గురించి పెద్దగా నేను మాట్లాడవలసిన నెసెసిటీ కూడా లేదు, అవసరం కూడా లేదు. అక్కడికి పోయిన తర్వాత ఏం మాట్లాడతారు అనేది అది వాళ్ళకు వ్యక్తిగతమైన విషయం సంబంధించింది. అందులోంచి మీ నోటితోటి కూడా విన్నాను, ఇంకోళ్ళతోటి కూడా నోటితోటి ఉన్నాను. కానీ దానికి నేనేమి దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఈవెన్ ఆలోచన కూడా చేస్తలేదు. మీకు సమాచారం ఉందా? నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా సీనియర్ నేతగా ఉన్నారు మీరు. సమాచారం లేదు అనేది ఒక భాగం అయితే, ఉండాలనేది కూడా నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే బర్త్డే కార్యక్రమం చేసుకున్నప్పుడు చేసుకుంటారు, వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారం చేసుకుంటారు. అందుగురించి దానికి మనం నేనైతే రాజకీయ రంగు పులవడానికి సిద్ధంగా లేను, పులవలసిన అవసరం లేదనేది నా భావన. సో అంటే సోషల్ మీడియా వేదికగా మంత్రి కొండా సురేఖ కూతురు కావచ్చు, కొండాకు సంబంధించిన అభిమానులు అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హంగామా చేస్తున్నారు. ఈరోజు ఆ రకమైనటువంటి వాతావరణమే గీసుకొండలో క్రియేట్ అయింది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? నేను చెప్పిన దాంట్లో ఫస్ట్ చెప్పిన దాంట్లోనే మీకు జవాబు దొరికింది. ఇలాంటి అంబిక్విటీ ఉండొద్దనే ఉద్దేశంతో కొన్ని కాన్స్టిట్యున్సీస్లలో పీసీసీ అధ్యక్షుడు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ కొంత పబ్లిక్ క్లారిటీ ఇస్తుంటారు. సో 100% పబ్లిక్ క్లారిటీ ఇచ్చిన తర్వాత నన్నెందుకు కాంట్రవర్షియల్ పోమంటారు, నన్నెందుకు కామెంట్ చేయమంటారు? నాకు సంబంధం లేని విషయం అది. ఏమన్నా ఉంటే పార్టీ చూసుకుంటుంది. మీరు పార్టీ చూసుకుంటారంటారు. అంటే చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఆమె రాష్ట్ర మంత్రి, రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు, పార్టీకి సంబంధించిన కూడా ముఖ్యులు. అంటే ఒకవైపు ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడం, మరోవైపు మంత్రి స్వయంగా ఈ రకంగా పాల్గొనడం, అంటే జిల్లా రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ఇండికేషన్ పోతుంది సార్? ఇప్పుడు సోషల్ మీడియాను పట్టుకొని మనం కామెంట్ చేయడం అనేది అది విజ్ఞత అనబడదు.
నంబర్ 1. వాళ్ళు చేసే కార్యక్రమం ఒకటి మంచి కార్యక్రమమే, బర్త్డే సందర్భంగా చేసుకుంటున్నారు. నంబర్ 2, స్థానిక శాసనసభ్యుడిగా నన్ను పిలిచినా అంటే పిలవలేదు, పిలవకున్నా నేనేం దాని గురించి ఆలోచన చేయడం లేదు. దానికి నంబర్ 3, ఆడ మాట్లాడే మాటలను బట్టి ఏమన్నా ఉంటే మాకు రాష్ట్ర పార్టీ ఉన్నది, జాతీయ పార్టీ ఉన్నది, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో నేనెందుకు తల పెడతాను? సో మీరు పరకాల ప్రజలకు కావచ్చు, పరకాల నియోజకవర్గ ప్రజలకి కావచ్చు, మీ అభిమానులకు కావచ్చు, ఎలాంటి క్లారిటీ ఇస్తారు? పరకాలలో ఎలాంటి రాజకీయాలు ఉండబోతాయి అనేటువంటి మరి క్లియర్ ఇండికేషన్ ఇస్తారు ఒక ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా. ఇప్పుడు స్వయంగా పిసిసి అధ్యక్షులు గారు స్టేజ్ మీద ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రకాష్ అన్న బాగా చేసుకుంటున్నాడు, ఇక ముందు కూడా ప్రకాష్ అన్నకు ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి సంపూర్ణంగా పార్టీ కానీ ప్రభుత్వం కానీ సహకరిస్తుందనే మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇంకా నీ వేరే ఏం మెసేజ్ ఇవ్వాలి? అంతకన్నా పెద్ద మెసేజ్ ఏముంటుంది? సో ఇది పరకాల వేదిక పైన స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు వేదిక మీద ఉండగా రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా పరకాల ప్రజలకి ఇండికేషన్ ఇచ్చారు, పార్టీకి ఇండికేషన్ ఇచ్చారు, అనుచరులకు ఇండికేషన్ ఇచ్చారు. అభివృద్ధిని కొనసాగిస్తున్న ప్రకాష్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాడు, ఆశీర్వదించాడని చెప్పి ఇంత క్లియర్గా ఇండికేషన్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ జరిగేటువంటి పాలిటిక్స్లో కావచ్చు, సోషల్ మీడియా వేదిక జరిగేటువంటి ప్రచారానికి నేను దూరంగా ఉంటాను, ప్రజలకే దగ్గరగా ఉంటాను, సోషల్ మీడియాకు కాదని చెప్పి ప్రకాష్ రెడ్డి చాలా క్లీన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు వరంగల్లో కనిపిస్తుంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.